ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత్ మను చరిత్ర ప్రబంధం 15వ భాగం 16/4/20. ప్రవరాక్షుడితో వరూధిని తన మనోభావాన్ని చెప్పేసింది. ఆ తర్వాత కుందనము వంటి మేను మధ్యందినాతపోష్మహతి కందె వడదాకి ఉప్పులులు వదనమస్మద్గృహంబు పావనము చేసి బడలికలు సనుము అన్న బ్రాహ్మణుడు. ఏమయ్యా, కుందనం వంటి బంగారం లాంటి నీ శరీరం మధ్యందిన ఆతప ఉష్మహతి మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమికి నల్లబడిపోయి కంది ఉప్పుడు సొగసులు ఉలుపు వదనం కుమ్మరించేటువంటి ముఖం వడదాకెన్ అంటే వడదెబ్బ కొట్టి అస్మద్గృహంబు మా ఇల్లు పావనం చేసి పవిత్రం చేసి బడలికలు వాసి నీ శ్రమని తీర్చుకొని చనుము అన్నది. వెళ్ళవయ్యా బాపన అని అడగా, వెళ్ళవయ్యా మా ఇంట్లో ఆతిథ్యం పొంది వెళ్ళు. బ్రాహ్మణుడు ఇలా అన్నారు: అందజయాన నీ వసంగు వట్టి సపర్యలు మాకు నచ్చెను ఇందుండగరాదు ఓవలయు ఊరికి ఇంటికి నిప్పుడేను రాకుండా ఒకండు వచ్చి మరియొండునే భక్తియు చాలు సత్క్రియాకాండము తీర్ప వేగ సనగా వలయన్ కరుణింపు నాపై. వీడు కాలవేరంకి వచ్చారు. అండజయాన నీ వసగునట్టి సపర్యములు మాకు నాకు వచ్చెనో నచ్చింది. ఇందుండగరాదు పోవలయు ఊరికి ఇంటికి ఇప్పుడేను రాకుండా ఒకండు వచ్చి మరియొండునే భక్తి చాలు సత్క్రియాకాండము తీర్ప వేగ సనగా బలయన్ కరుణింపు నా. అండజయాన అంటే హంస. అండజం అంటే గుడ్డులోంచి పుట్టింది ఏదైనా కావచ్చు, అది హంస. ఇక్కడ పక్షి అంటే హంస వంటి నడకలు కలదాన నువ్వు వసగునట్టే అంటే ఇచ్చేటువంటి చేసేటువంటి అతిథి సత్కార్యాలు మాకు నచ్చని మాకు చేరను వచ్చేనన్న మాకు వచ్చి చేరాయి నువ్వు చేసిన సత్కారాలు. ఈ ప్రదేశంలో ఉండగరాదు. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళాలి. పోవలయని వెళ్ళాలి, మా పురానికి మా పట్టణానికి వెళ్ళాలి. నీ ఇంటికి ఇప్పుడు ఏను రాకుండా నేను ఒక్కడనే రాకపోయినా ఒకటి వచ్చి మరి ఒకడు వచ్చితే ఇంకొకటా కాదు. నీలో భక్తియే గల ఈ భక్తియే చాలు కనుక నీ భక్తి మూలంగా నన్ను పిలిచావు. నేను వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నారు. సత్క్రియాకాండ పవిత్రమైన కర్మకాండాన్ని తీర్చడానికి వేగా త్వరగా సనగా వలన వెళ్ళాలినే నాపై నా మీద కరుణయింపు దయచూపు. చిన్నదాన నువ్వు చేసేటువంటి మర్యాదలన్నీ నాకు చేసినట్టే భావించు. ఇప్పుడు ఇక్కడ నిలబడటానికి టైం లేదు. మీ ఇంటికి నేను వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటిగా ఎలా అయినా నువ్వు నన్ను సంతృప్తి చేశావు. ప్రీతి చాలు నా మీద. నేను వెంటనే మా ఊరికి దయచేసి దారి చూపు. ఏనిక ఇల్లు సేరుటకి నెద్దియుపాయము నీ మహత్వముల్ మానిని దివ్యములు మది దలంచిన నిందును మీకు అసాధ్యములు కాన తల్లి ప్రజలందను కూర్పుమటన్న లేత నవ్వు ఆనన సీమదో ధవళాయతలోచన వడికిట్లను. ఏనిక నిల్లు చేరుట నెత్తియునుపాయం నీ మహత్వముల్ మానిని దివ్యముల్ మది దలంచిన ఇందును మీకు అసాధ్యములు కాన తల్లి ప్రజలన్నను
గూడ్పుమటన్నదేతు నవ్వు ఆనన సీమ దూప ధవళాయతలోచన వానికి. ఏనంటే నేను ప్రవరుడనైన నేను ఇంక మీద ఇల్లు చేరుటన్ గృహప్రవేశం చెయ్యటానికి మా అరుణాస్పద పురానికి మా ఇంటికి మా అమ్మా నాన్న నా భార్య నా శిష్యులు అందా కనిపెట్టుకొని ఉంటా. మధ్యాహ్నం చెయ్యాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక అది నిర్వర్తించడానికి వెళ్ళాలి. ఎద్ది ఉపాయం త్వరగా ఇక్కడి నుంచి నేను మా ఊరికి వెళ్ళే ఉపాయం ఏదో చెరువు అంటే దారి ఏమిటో మానిని ఓ యువతి చెప్. మీ మహత్వములు మీరు చాలా ప్రభావశీలులని మాకు అనిపిస్తారు. దివ్యములు కనుక మీ ప్రభావాలు చాలా గొప్పవి, అమానుషమైనవి, అంటే మనుష్యుల కంటే ఎక్కువగా ఉంది. మదిని మనస్సుందు తలంచినన్ విచారింపగా మీకు అంటే మీలాంటి దేవతా స్త్రీలకు అసాధ్యము సాధింపరానివి లేని ఎందు ఎప్పుడూ కూడా కాలం చూడబోము లేవు. మీరు ఏది చదువుకుంటే అది అయిపోతున్నారు. కారణం కనుక తల్లి అమ్మా అన్నాడు వాడు. ప్రజలను నా వాళ్ళైన జనులు అంటే ఊళ్ళో జనం కాదు, మా తల్లిదండ్రులు మా శిష్యులు నా భార్య వీళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళని చేర్చటానికి నన్ను ప్రజలలో పడేయటానికి మా వాళ్ళ దగ్గర మా ఇంట్లో పడేయటానికి అతన్ని అనగా లేత మార్గం ఏమిటో చెప్పు. లేత నవ్వు చిరునవ్వు ఆనన సీమల ముఖంలో లేత నవ్వు తోతగా తోపం పొడమగా ధవళాయతలోచ తెల్లని విశాలమైన కళ్ళు కల ఆ వరూధిని వానికి ఆ బ్రాహ్మణుడైన ప్రవరాక్షుడికి ఇట్లు ఈ విధంగా అని ఆఖ్యుడు అంటే పేరు కలవాడు, ప్రవరుడనే పేరు కల అంతే తప్ప. తల్లి నేను ఇంకా ఇల్లు చేరటానికి ఉపాయం చెప్పు. మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్న కృత్యాలు ఉంటాయి, సంధ్య చెయ్యాలి, సావిత్రికి నమస్కరించాలి, అతిథి సత్కారం చేయాలి, తల్లిదండ్రుల పూజ చెయ్యాలి. ఇవన్నీ నా శిష్యులు నా కోసం నేను తినండి, వాళ్ళు భోజనం చెయ్యాలి, మా ఆవిడ కూడా అంతే. కనుక మీ మహాత్యాలు చాలా గొప్పవని వింటామే. నీకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు. నన్ను నా ప్రజలలో మా ఊళ్ళో పడేసారు అని ప్రబలుడు ప్రార్థింపగా ఒక చిరునవ్వు విలాసంగా నవ్వి ఆ వరూధిని ఇలాగ. ఇది గొప్ప పద్యం. మళ్ళా ఎక్కడి ఊరు కాల్ నిలువకింటికి పోయేదనంతు పల్కదీపు అక్కడ నీ కుటీర నిలయంబులకన్ సరిరాకపోయనే ఇక్కడి రత్నకందరములిక్కడి నందన చందనోత్కరం దిక్కడి గాంగసైకతములిక్కడి లవలీ వనీ నికుంజం. మీ ఇంటికి సరిపోవా ఇక్కడుండేటువంటి అద్భుతమైన కళ్ళు మైమరపించేటువంటి దృశ్యాలు అంటోంది. ఎక్కడి యూరు కాల్ నిలువకింటికి పోయేదనంచు పల్కెదవు ఈవు నువ్వు అన్న. ఇక్కడ మీ కుటీర నిలయంబులకు సరిరాకపోయనే అక్కడ మీ కుటీరములకు సరికాకపోయని ఇక్కడి రత్నకందరములిక్కడి నందన చందనోత్కరం ఇక్కడి గాంగసైకతములిక్కడి లవలీ వనీ నికుంజం. అది ఎక్కడి ఊరని సొత్తి కొడతావేమిటయ్యా. కాలు నిలవకుండా ఇంటికి పోతా కానీ కాలికి ఏదో బలపాలు కట్టుకున్నట్టు ఇంటికి వెళ్తాను అని తొందర పడతావు ఏంటి, నీకేమైనా సాధస్తమా అన్నారు. అక్కట అయ్యో మీ కుటీర నిలయంబులకు మీ కొంపలు ఎలాంటివి, పైన వెలుగడ్డో తాటాకులో వేసుకునేటువంటి పాకలు కనుక కుటీరాలు అవి మాక ఇక్కడ ఉన్న వాటికి సాటి కావనా నీ ఉద్దేశం.
రత్నకందరము మణిమయాలైన గుహలున్న ఇక్కడ. నందన చందన ఉత్కరం ఉద్యానవనంలోని మంచి గంధపు చెట్లున్నాయి. గాంగ సైకతము గంగా నదిలోని సైకతం అంటే ఇసుక దిబ్బలున్నాయి, తిన్నెలంట. లవలీను కుంజములు అలాగంటే వెన్నెల తీగల పొదరిల్లున్నాయి. సరిరాకపోయినాయి. ఇవన్నీ మీ పూరి గుడిసెలకు సమానం కాకుండా పోయాయా? ఎంత అందమైన ప్రదేశాలు ఎక్కడ పెట్టుకొని ఎక్కడో పూరి గుడిసెలో ఉండే పంపకు పోతానంటావేమిటయ్యా? రత్నకందరాలు రతి సౌఖ్యానికి భోగానికి బాగా. లవలి కుంజ నికంజాలు కూడా, శైల విహారాన్ని కూడా, వర విహారం పొదరిళ్లలో క్రీడించవచ్చు. నందన ఉద్యానం ఉంది ఇక్కడ, అలాంటి సమానం. గాంగ సైకత ఉంది, గంగా నది ఇసుక తిన్నెలు ఉంటాయి. కాలు ఆగకుండా మా ఊరు మా ఊరు మా ఇల్లు మా కొంప అంటూ పలబరిస్తావేంటయ్యా? అనేక సార్లు అవుతూ ఉంటారు. మీది ఊరయ్యాది, మీ కొంప మీ పూరి గుడిసె, ఇక్కడున్న మహత్తరమైన ఈ ప్రదేశాలు సాటి రావా అంటారు. ఇక్కడి మణికందరాలు, కందరం అంటే గుహ, గంధపు మా చెట్లు, ఇక్కడ గంగా నది సైకతాలు, అలాగే ఇక్కడ వెన్నెల తీగల పొదరిలు మీ గుడిసెల సమానం కాదని నువ్వేవో తొందరపడి అక్కడికి పోతా కొంపకు పోతా అంటావు. నీకు ఏమైనా ఛాదస్తమా అన్నాడు. నిక్కముదా బయటపడిపోయి నిక్కముదాపనేల ధరణీశ్వరనందన ఇంక నీపై చిక్కే మనం నన్ను చిత్తదుబారికి అప్పగించెదో. చొక్కి మరంద మధ్యముల తూరల బాటలు వాడు తేండ్లు సొంతెక్కిన ఎట్టి పువ్వు పొదరిళ్లను కౌగిట గరవించదు. ఎక్కముదాపనేల ధరణీ ధరణి సురనందన ఇంక నీపయించిక్కే మనం. ఇక బయటపడిపోయి నాకు నన్ను చిత్తదుబారికి అప్పగించెదో. చొక్కి మరంద మధ్యముల తూరల బాటల వాడు తెండ్ల సొంపెక్కిన ఎత్తి పువ్వు పొదరిండ్లను కౌగిట గరవించదు. ధరణీశ్వరనందన, ఓ బ్రాహ్మణ కుమారుడ, వెలక జుట్టుని బట్టే చెప్పేచ్చు కదా. ఇంకా ఇక్కడ నిక్కము నిజం అంటే నిజం దాచనేల. ఇక దాచలే నిజం, బయటపడిపోతున్నా. అది దాచిపెట్టనేలా నాకు నీపై నీ మీద నాకు మనంబు చిక్కెన్ మనసు కలిగింది. నన్ను చిత్తదు బారికి మదనావస్థ అప్పగించెదవు అంటే మదనుడికి అప్పగిస్తావా? విరహ వేదన పొందేటు చేస్తావు. మరంద మధ్యములు పుష్పరసమనే సారాయి యొక్క చూరలను ఓ తాగటంచే విపరీతం కైపెక్కి పాటలు పాడి శంకారాలు చేసే తేంతలు తుమ్మెదల సొంపెక్కిన ఎట్టి సొగసు మీరిన పూల పొదరిళ్లలో నింద కౌగిలింతలలు గారవించదో గౌరవిస్తావు. ఏం చేస్తావు? నీ మీదే వదిలిపెట్టా, ఛాయిస్ నీదే. విప్రకుమార బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ పేరు చెప్పట్లేదు. నేను ఇక నిజం దాచలేదు. నా మనస్సు నీ మీద పడిపోయి చిక్కిందని. ఇక నన్ను మన్మథ బాధలకు వదిలేస్తావా? లేకపోతే తేనాలు బాగా రొద చేసుకొని తుమ్మెదలు కల పొదరిండ్లలో కౌగిటను చేర్చి గౌరవిస్తావు. ఏదో నీ ఇష్టం నువ్వే తేల్చుకోవు. అనుటయు ప్రవరుండిట్లను వనజేక్షణ ఇట్లు వరుసయే
వ్రతులై దినములు గడిపెడు విప్రుల సనునే కామింపమది విచారము గలదే అనుటయు ప్రవరుండిట్లను వనజేక్షణ ఇట్లు వలుక వరుసయే వ్రతులై దినములు గడిపెడు విప్రుల జనునే కామింప మది విచారము వలదు. ఏమాయి నీకేమైనా మతి చాంచల్యం కలిగిందా అని వరూధిని ఇలా అనగా వరూధిని అని మనకి తెలుసు, ఆయనకి తెలుసు. ప్రవరుడు ఇలా అంటున్నాడు, బ్రతుడిచ్చాడు ప్రత్యుత్తరం. వనజేక్షణ వనజం అంటే వనం అంటే నీరు, అరణ్యం అని. తామరల రేకుల వంటి కళ్ళు గల ఓ అందమైన అమ్మాయి, ఇలా ఇట్లు పలుకని ఇలా మాట్లాడటం వరుసయే అంటే వావి వరుస లేకుండా మాట్లాడుతున్నావు. క్రమమాన్ వ్రతులై ఉపవాసాది వ్రతాలు చేసుకొని వాళ్ళమై దినములు అంటే రోజులు కాలం గడిపే వాళ్ళము కడపెడు విప్రుల అంటే ఉపవాసాలతో దీక్షలతో పూజలతో వ్రతాలతో రోజులు గడిపేటువంటి వాళ్ళం మేము. సనునే తగునా నీకు మమ్మల్ని ప్రేమించడం, మదిన్ మనస్సుల విచారం యుక్తాయుక్త వినయం లేని అమాత్రమైన వలదా వద్ద అంటే ఉచితమేమి అనుచితమేమి ఆయన జోలికి మనం వెళ్ళకూడదు. వాడు బ్రాహ్మణుడు, అనేక దీక్షలుంటాయి, అనేక వ్రతాలుంటాయి, అనేక చెయ్యాల్సినటువంటి త్రిసంధ్యలు ఉంటాయి, త్రిసంధ్య ఉపాసన ఉంటుంది, అతిథి పూజలు. ఇవన్నీ వదిలిపెట్టి నీ మీద మోహం పెట్టుకొని ఇక్కడ నీతో తైతక్కలాడతానని ఎలా అనుకున్నావు? అంత మాత్రం ఆలోచించనక్కర్లేదా నువ్వు? వేలిమియున్ సురార్చన విప్ర సపర్యము చెక్కే భుక్తికిన్ వేళ అతిక్రమించి జననీ జనకులు కడు వృద్ధులు ఆకటన్ సోలు చింతతో ఎదురు సూచుతునుందు ఆహితాగ్ని నేను పూలు సమస్త ధర్మములు పొయ్యని నేడు ఇల్లు చేరకుండిన. నేను ఇల్లు చేరకపోతే ఏం కొంప మునుగుతుందన్నావు అది చెప్తాను. వేలిమియున్ సురార్చన విప్ర సపర్యయు చిక్కే భుక్తికిన్ వేళ అతిక్రమించే జననీ జనకుల్ కడు వృద్ధులు ఆకటన్ సోలుచు చింతతో ఎదురు సూచుతునందురు ఆహితాగ్నినే పూలు సమస్త ధర్మములు పొయ్యలి నేడు ఇలు సేరకు పొయ్యలి. ఓ స్త్రీ ఉవిధ స్త్రీమూర్తి మహిళ. వేలిమియున్ వేల్మి అంటే అగ్ని కార్యం, అగ్ని కార్యాన్ని సురార్చన దేవతార్చన విప్ర సపర్యులు బ్రాహ్మణులకు మా ఇంటికి వస్తారు చెప్పి చెప్పకు అతిథి అభ్యాగత వాళ్ళ సేవ చికెన్ వేయి చెయ్యాలి. ఇప్పటికే వచ్చి ఉంటారు, భోజనం పెట్టే సమయం కనుక మిగిలి ఉంది చికెన్ అది అవన్నీ జరగలా ఇప్పటి భుక్తికి భోజనాన్ని వేళ సమయం అతిక్రమించని దాటిపోయి జననీ జనకులు మా తల్లిదండ్రులు కడును వృద్ధులు చాలా ముసలి వాళ్ళమ్మాయి ఆకటన్ ఆకలి చేత పూలుచున్ ఉసురుమంటూ ఉంటారు. మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు తిండి పెడతారు వీళ్ళు కోడలు అని ఎదురు చూస్తూ చింతతో విచారంతో ఎదురు చూస్తుంది. ఎదురు నా కోసం చూస్తూ ఉంటుంది. నేను తినందే వాళ్ళు తినరు, వాళ్ళకు పెట్టండి నేను తినకపోతే శిష్యుడు. అతిథి అభ్యాగతులు మా అందరి కోసం ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆలస్యమై. నేను ఆహితాగ్నిని నిత్యం 3 కోట్ల అగ్నిహోత్రాన్ని జపించి పూజించేవాడు. అందుకనే చెప్పాడు వేలిమియున్ అగ్ని కార్యం. కనుక నేడు ఈరోజు ఇల్లు చేరకుండిన వెళ్ళకపోతే సమస్త ధర్మములు
చెయ్యాల్సిన శాస్త్ర విహితాలైన ఉపచారాలన్నీ తూలడు చెడిపోతాయి, ఆగిపోతాయి. తప్పక ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళాలి, ఇవన్నీ వీటన్నిటికీ భంగం కాకూడదు. అగ్ని కార్యం దేవతార్చన చేసుకోవాలమ్మా. నేను భోజన కాలం ఇప్పటికే కొద్దిగా దాటిపోయింది. మా తల్లిదండ్రులు చాలా ముసలివారు. ఆహారానికి అన్నానికి సమయానికి పడకపోతే వాళ్ళు తట్టుకోలేరు. ఆకలితో ఉస్సుమంటూ ఉంటారు. కనుక నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను కనపడకపోతే అస్సలు తినరు. కనుక నేనా ఆహితాగ్నిని 24 గంటలు అగ్నిహోత్రం మా ఇంట్లో రాజుతూ ఉండ, నిత్యాగ్నిహోత్రుని. నేను ఇల్లు చేరకపోతే ధర్మాలన్నీ చెడిపోతాయి. నాగుడు వెన్నబాటు వదనంబున నించుక తోప పల్కెనో భావజ రూప ఇట్టి ఎలప్రాయము వైదిక కర్మనిష్టలను పోవక ఇంక భోగములం పొందుట ఎన్నడు యజ్ఞకోటులన్ పావనులవుటకున్ ఫలము మా కవుగిళ్ళ సుఖించుటే కదా. అసలు రహస్యం బయటది. నాగుడు అన్న మాట విన్న తరువాత, నాగుడు అంటే తర్వాత, విన్నబాటు వదనంబున తోపగ ముఖంలో కొంచెం చిన్నబోయిన ముఖం కనపడగా పల్కెను ఆమె అన్నది వరువుది, ఓ భావజ రూప, ఓ మన్మథ స్వరూపుడైన బ్రాహ్మణ, ఇట్టి ఎలప్రాయం నాలాంటి చిరుతప్రాయం లేక నీది కూడా చిరుతప్రాయం వైదిక కర్మనిష్టల వేదాలని ప్రతిపాదాలని యజ్ఞాలని యాగాలని అతిథి సంతర్పణలని అగ్నికార్యాలని దేవతార్చనమని పెట్టుకొని ఎందుకయ్యా ఒళ్ళు లేనిపోని హోనం చేసుకుంటావు. ఓవగన్ గడిచిపోతుంటే ఇక ఇంకా భోగములు సుఖాలను పొందుట అనుభవించుట నీ యవ్వనమంతా కరిగిపోయి జారిపోతే ఇక సుఖాలేం పొందుతావయ్యా? వయస్సు తీరిన తరువాత సుఖాలు పొందగలవా? కాళ్ళు చేతులు నీకు ఆడతాయా అని యజ్ఞ సమూహంచే పావనులవుతాను. యజ్ఞాలు ఎందుకు చేస్తారు మీ వేపనోళ్ళు అంటే స్వర్గంలో రంభ ఊర్వశి తిలోత్తమ మొదలైన మా వంటి అప్సరసల కౌగిళ్ళను పొందటానికే కదా. కనుక నేను ఇక్కడికే వచ్చాక మళ్ళీ ఎక్కడికో స్వర్గానికి వెళ్ళటం ఎందుకు, యజ్ఞాలు చేయటం ఎందుకు, స్వర్గం కోసం ఎదురు చూడటం ఎందుకు? ఎదురుగా సిద్ధాన్నం ఉంటే దాన్ని తన్నేసి ఎక్కడికో పరిగెత్తగా అంటావేమిటయ్యా బెర్రి బేపనాడా అన్నాడు. మా కవుగిళ్ళను మా ఆలింగనాలలో సుఖించటమే కదయా నీ వ్రతాలు తపాలు అన్నీ కూడా దానికోసమే కదా మీరు చేసేవారు. అప్పుడు ఆ మాట అనగానే వరుదిని కొంచెం ముఖం చిన్నపుచ్చుకొని తన మీద వాడికి ఏమాత్రం ఈ ప్రేమ అభిమానం ఆదరం వలపు లేదని గ్రహి ఇలా ఓ మదన సుందరాకార ఇలాంటి లేత వయస్సు వైదిక కర్మ అనుష్ఠానంలో గడిపితే ఇక రతి సౌఖ్యాలు ఎప్పుడు అనుభవిస్తావై? అనేక యజ్ఞాలు చేసి పవిత్రులు అవటానికి ఫలం మా కౌగిళ్ళను పొందటానికే కదా. సజ్జో వినిర్భిన్న సారంగ నాభిక కృతమై పిసాడించు మృగమదం కసటువో బీరెండ కరగి కర్రలను గమగమవడచు చొక్కపు జవా పొరలెత్తి ఘనసార తరుగుల తనుదాన పొరగిన పచ్చ కప్పురపు శరం వజ్జంగి పూ పొదలు కురియంగ పటికంపు దొరల నిండిన ఎత్తి తుహిన జడ వివిధ కుసుమ కదంబంబు విధి విజ తరుజ మృదుల వసన ఫలాసవాపేయ రత్నభూషణంబులు కలవు ఇందు
భోగపరుడవై రమియింపు ననుగూడి అనుదినం. ఇక్కడ ఉండే సౌఖ్యాలు ఏమిటో చెప్తున్నా. సజ్జో వినిర్భిన్న సారంగనాభికాకృతమై విసాడించు మృగం మదంబు కసటువో బీరంద కర్రలన గమగమవలతు చొక్కపు సవాజీ పౌరలెత్తి కనసార తరువుల తనుదాక పొరగిన పచ్చ కప్పురపు సిర గజ్జంగి పూ పొదల్ ఉరియంగ పటికంపు దొనల నిండిన అట్టి తుహిన జలం. దొరలంటే దురుగులు అంటారే. వివిధ కుసుమ కదంబంబు దివిజ తరుజ మృదుల వసన ఫలాసవామీయ రత్న భూషణంబులు కలవు ఇందు భోగ పరుడవై రమింపము ననుగూడి తనుజల. ఇందు ఎక్కడ ఇప్పుడే వినిభిన్నమైనటువంటి చిట్లిన సారంగనాభిక కస్తూరి మృగం. ఆ పొట్ట చీల్తే కానీ కస్తూరి బయటికి. కస్తూరి యొక్క బొడ్డు నుండి కృతమై అప్పటికప్పుడు బయటికి వచ్చిన పిసాడించు మృగమదం పరిమళించే కస్తూరి కసటు మురికి పోయిన వీరండన్ తీవ్రమైన ఎండచే కరగి నీరుగా ద్రవించి కర్ర పుల్లలలో అంటుకొని ఘమ చొక్కపు ఘుమ వాసన కొట్టేటువంటి జవ్వాది పొరలు ఊడి ఘనసార తరువులను కర్పూరపు అరటి చెట్ల నుండి తనుదాకా తనంతట తానే అంటే ఇతరుల ఇతరుల ప్రయత్నం లేకుండానే పొరగిన కిందికి రాలిన పచ్చ కర్పూరము యొక్క శిరం అంటే పొడి గొజ్జంగి గొదలు గులాబీ పూల పొదలు కురియంగని చినుకుగా పటికంపు పొలలు పటిక శిలాస్థలాలలో దోనెలలో నిండిన తుహిన జలం పన్నీరు. అది దాన్ని ఏమంటారు? పన్నీరు చల్లగా ఉండి చలితే. వివిధ కుసుమ కదంబం అనేక రకాలైన పూల ప్రోగులు సమూహాలు దివిజ తరుజ భూషణాలు వివిధ చరుజ కల్పవృక్షాల వల్ల కలిగిన మృదుల మెత్తనైన వసన వస్త్రాలు ఫల పళ్ళు ఆసవ తాగటానికి మద్యాలు అమేయ బాగా విపరీతంగా ఉండగా రత్నభూషణాలు ధరించటానికి రత్నాలు నగలు అందులో ఇందున్ కలవు. భోగ పరుండవై భోగం మీద ఆసక్తి కలవాడవై నన్ను నాతో కలిసి మెలిసి అనుదినం ప్రతిరోజు ప్రతి క్షణం నిత్యం రమింపు భోగింపు. బ్రాహ్మణ భోగ వస్తువులైన కస్తూరి జవ్వాజి పచ్చకర్పూరం పన్నీరు పూలు పళ్ళు మెత్తనైన వస్త్రాలు రత్నగు సొమ్ములు తాగదగినన్ని మద్యాలు ఇవన్నీ శ్రేష్టంగా అన్నీ అబండెంట్ ఎన్నో విపరీతంగా ఉన్నాయి కనుక ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి కనుక వాటిని వలన భోగాలను అనుభవిస్తూ నాతో ఇక్కడ ఉండి ప్రతిరోజు సంభోగ సుఖాన్ని పొందవయ్యా. అంధునకు కొరయి విందల గంధర్వాంగనల పొందు కాదని సంసారాంధవున బడియదకట దివాంధము వెలుగుగని కొంది అడగిన భంగి. మళ్ళా అంధునకు కొరయి వెన్నెల గంధర్వాంగనల పొందు కాదని సంసారాంధువున పడియను అక్కట దివాంధము వెలుగుగని కొంది అడగిన భంగిని. ఎలా ఉంది అది చెప్తాను. ఈ పరిస్థితి ఎలా ఉందో చెప్తాను.
అంధులకన్ గుడ్డివాడికి వెన్నెల కొలయే అవసరమా? ఎంత వెన్నెల కాసినా వాడికి ఏం తెలియదు. అయ్యో గంధర్వ అంగనల గంధర్వ స్త్రీలతోని కోట కాదని వద్దని సంసార అంధువునకు సంసారమనే కూపంలో పడిపోతావేమిటయ్యా? దివాంధం గుడ్ల గోప పగలు దాని కళ్ళు కనప వెలుగు వెలుతురు కని అది చూసిన చీకటి కంతలు అడగు భంగి పగలు విపరీతంగా ఎండ కాస్తున్న చీకట్లో మగ్గుతూ ఉంటుంది. గుడ్ల గోప రాత్రే అది తిరుగుతూ అనగి విధంగా అని అలా ఉంటావేమిట్రా అనర్థం. గుడ్డివాడికి వెన్నెల పనికి రానట్లు మావలను సంభోగ సుఖాలను నా మాటలు పనికిరాని మాటలుగా సుత్తిలాగా ఉన్నాయి కదా. నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? వెలుతురు చూడలేని గొడ్ల గూబ చీకటి కమ్ముకొస్తున్న ఇరుపు గుందిలో కంపు కొట్టేటువంటి చోట దాక్కున్నట్లుగా గంధర్వ స్త్రీలమైన మా కూటమిని కాదని సంసారమని నూతిలో పడి ఉండేటువంటి ఒక నూతిలో బావిలో కప్పలాగా ఉన్నావయ్యా. ఇది ఏమైనా తగ్గుతుందా? నీ వయస్సు ఏమిటి? నువ్వు చేస్తున్న పనేమి? ఇప్పుడు ఈ పద్యం కూడా చాలా గొప్ప పద్యం. దీంతో ఎన్ని భవంబులన్ కలుగు ఇక్షుసరాసన సాయక వ్యధా కిన్నత వాడి వత్తలై కేల కపోలములూది చూపులన్ వినదనంబుదోప కను వేదురునన్ పైగాలి సోకినన్ వెన్నవలెన్ కరంగు అలివేనుల కౌగిట చేత్తు భాగ్యము. ఎన్ని భవంబులన్ కలుగు ఇక్షుసరాసన సాయక వ్యధా కిన్నత వాడి వత్తలై కేల కపోలములూది చూపులన్ వినదనంబు సోప కను వేదురునన్ పైగాలి సోకినన్ వెన్నవదన్ కరగి వేణుల కౌగిట చేర్తు అది వేణుల కౌగిట చేర్తు భాగ్యము. ఒరే నాయన, నీ కర్మ ఏం చెప్పాలరా? ఇక్షుసరాసన మన్మధుడియ సాయక బాణాలయ వ్యధా బాధ వలన ఖిన్నతన్ వ్యాకులం చెందిన వాడి నవకం చెంది అంటే వత్తలైపోయి వాడిపోయి వికసించాల్సిందిపోయి వాడిపోయారు. వత్తలై కృషించి కేరం చేతులలో కపోలారు చెక్కిళ్ళు ఊది చేర్చి చూపులను విన్నదనం అంటే చూపులలో దైన్యం చోపగా కనిపించగా కను వేదురున కంటి పిచ్చి చేత ఇక్షు ప్రీతి అనేటువంటి విశేషం పరస్పర అనురాగం వల్ల కలిగే ప్రథమ ఆవలం పైగాలి ప్రియుడి మీది గాలి సోకిన తాకినప్పటికీ కాకితే వెన్నవలెన్ అంటే వేడికి ఏమాత్రం వేడి తగిన వెన్న అంతలాగా గట్టిగా ఉండే వెన్న కరిగిపోయినట్లుగా కరిగిన వెన్నలాగా ఏ ప్రయత్నం లేకుండానే విరహంచేత కృషించి తమకు తాముగా వచ్చి ప్రార్థించిన నన్ను కరంగు ననివేళుల మనసు కరిగి ఉండేటు కనిపించేటువంటి మాలాంటి అమ్మాయిల కౌగితయన్ చేత్తు భాగ్యము చేర్చుకునేటువంటి అదృష్టాలు ఎన్ని భవంబులు ఎన్ని జన్మలెత్తితే నీకు లభిస్తాయి అబ్బాయి. తమంత తాము వచ్చినటువంటి ఆడవాడు సొలకన చేసి మాట్లాడటం నీ గొప్పతనం కాదు, నీ గడుసుతనం కనుక నువ్వు బాగుపడవు అన్నట్టు. మమ్మల్ని చూసి వలచి పూవిల్తు తూపుల పోటుల మన్మధు యొక్క బాణాల దెబ్బకు చెక్కి వాడి వసించి చెక్కిళ్ళు చేతుల్లో పెట్టుకొని భేద చూపులతో చూస్తున్నటువంటి వాడు వెల్లడించే
శరీరపు గాలి సోకినా మనసు కరిగి మెత్తబడకుండా ఉందిరాని. అలాంటి వాళ్ళని చూస్తే ఏమాత్రం వేడి గాలి సోకిన కరిగిపోయే నవనీతం అంటే వెన్నలాగా కరిగిపోతుంది. నువ్వేట్రా బండరాతిలాగా కనపడు. కౌగిట చేర్చుకునే మమ్మల్ని కౌగిటగా చేర్చుకునే భాగ్యం నీకు ఎన్ని జన్మల కలుగుతుందిరా ప్రవరా అన్నది. మిగతా విషయాలు రేపు.